జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండే అని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి నవీన్ యాదవ్ తో సాధ్యమని జనం నమ్ముతున్నారని చెప్పారు. 10 ఏళ్లుగా నవీన్ యాదవ్ ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారని చెబుతున్న జూపల్లితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ప్రచారం చేస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. ప్రస్తుతం మంత్రి జూపల్లి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జూపల్లి గారు, ఏంటి జూబ్లీహిల్స్లో మీకు అనుకూలంగా ఉందా, ప్రత్యర్థులు కోరుకున్నట్టుందా? 100% నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు, అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాడు. ఈ జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు కష్టాల పాలు పంచుకొని సమస్యలు తీర్చబోతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడే నిర్ణయానికి వచ్చారు. కారణం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఈ నియోజకవర్గంలో వాళ్ళ అభ్యర్థులకు 3 సార్లు ఓటేసారు. అయినా కూడా ఈ యొక్క నియోజకవర్గంలో నుండి పేరుకు జూబ్లీహిల్స్ కానీ అన్నీ కూడా అడ్డాలే ఉన్నాయి. అన్నీ కూడా పేద ప్రజలు ఉన్న వాళ్ళే ఉన్నారు. టీఆర్ఎస్ చెప్తుంది బుల్డోజర్కి కారుకి రెండింటికి మధ్య పోటీ, ఏది కావాలో తేల్చుకోండి, కాంగ్రెస్ వస్తే పేదల ఇల్లు పేదల గుడిసెలు అన్నీ కూల్చేస్తారని చెప్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? బుల్డోజర్ దేనంటారు? మీరు రాష్ట్ర ఖజానానే బుల్డోజ్ చేసిండ్రు, రాష్ట్ర ఖజానానే బుల్డోజ్ చేసిండ్రు. ఇంకా అంత మించిన బుల్డోజర్ ఉంటుందా? మీరు జూబ్లీహిల్స్లో గెలవగానే నల్లాలకు ఫ్రీగా నీళ్ళకి ఇస్తున్నారు, దాన్ని పెంచుతారు, దాన్ని రద్దు చేస్తారని చెప్పి కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఆలోచన ఉందా మీకు? వాళ్ళకి మతి శుద్ధి తప్పింది కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు. ఎమ్మెల్యే ఎన్నికప్పుడు ఏం చెప్పిండు కేటీఆర్, హరీష్ రావు ఏం చెప్పిండు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు రాదు అన్నారా లేదా? కరెంటు బంద్ అయిందా? రేషన్ బియ్యం కూడా రావన్నారా లేదా? బంద్ అయినా? లావు బియ్యం పోయి సన్న బియ్యం వచ్చినాయి. ఇవన్నీ మాటలు గతంలో చెప్పిన వాళ్ళే కదా. మళ్ళీ వాళ్ళ మాటలు ఏమున్నాయి, వాస్తవాలు ఏమున్నాయి? మీరేమో ఇక్కడ గెలిచి గెలవాలనుకుంటున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏమో ఇక్కడి నుంచే మళ్ళీ కేసీఆర్ రావాలంటే ఇక్కడి నుంచే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఎవరి పంతో నెగ్గబోతుంది సార్? ఎందుకు మళ్ళీ కేసీఆర్ రావాలి? దేశానికే ఆదర్శంగా పరిపాలించుకుని చెప్పినటువంటి కేసీఆర్ 60 వేల కోట్ల అప్పుని 8 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయి 75,000 కోట్ల వడ్డీ కట్టిస్తున్నందుకు మళ్ళీ కేసీఆర్ రావాలా? 10 ఏళ్ల కింద దళితులకు 3 ఎకరాలు భూమి అందరూ కొనిచ్చినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలా? నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు ఎగ్గొట్టిన కేసీఆర్ మళ్ళీ దానికోసమే రావాలనా? అంటే ఎందుకు కేసీఆర్ రావాలా? నియంతృత్వం. మేము మంత్రులుగా పనిచేసినాం, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, మంత్రుల పైన గేట్లు తెరవలే, దొరకలే. ఆయన వారం రోజులు దొరకపోతే నేనే సాక్ష్యం, నేనే పోయినా. కేసీఆర్ దగ్గరనేమో మంత్రులకు కూడా ఛాన్స్ లేదు, ఇక్కడ కాంగ్రెస్లోనేమో మంత్రులకు విచ్చలవిది స్వేచ్ఛ ఉంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి, మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. కేసీఆర్ అది ప్రైవేట్ పార్టీ కాబట్టి, కేసీఆర్ ప్రైవేట్ పార్టీ కాబట్టి నియంతృత్వంతో పనిచేసిండు. జూబ్లీహిల్స్ ప్రజల మూడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మీ పార్టీకి మెజారిటీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారా, మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తారా? నాకేమనిపిస్తుందంటే మొత్తం కల్వకుంట్ల కుటుంబంతో పాటుగా అల్లుళ్ళు, మామలు, మేనమామలు అందరూ తలకిందులో తపస్సు చేసిన నవీన్ యాదవ్ గెలుపును ఆపలేరు. మేము మెజారిటీ లెక్క పెట్టుకుంటా ఉన్నాం. వాళ్ళు మహా అంటే వాళ్ళకి నమ్మకం ఏముందంటే వాళ్ళకున్న పేపర్ల ద్వారా, డబ్బులు ఇచ్చి రాపిస్తున్న సోషల్ మీడియా ద్వారా, రేపు ఓటుకు 5,000 ఇస్తామని చెప్పి ఇవ్వచ్చు. ఎందుకంటే దోసుకున్న సొత్తు మస్తు ఉంది, ఆ పైసలు ఓటు వేస్తారనుకుంటారు. అలా 5,000 ఇస్తే మీరు 6,000 ఇస్తారా సార్? మేము అసలు ఎవరు కేసీఆర్ కేటీఆర్ ఎవరు ఏమిచ్చినా చెమటోడ్చి కష్టం చేసి సంపాదించిన పైసలు కాదు. ఆ పైసలు మనవే, దోసుకున్న పైసలు. ఎవరు ఏమిచ్చినా తీసుకోండి, కానీ ఓటును నోటుకు మాత్రం ముడిపెట్టొద్దని చెప్తా ఉన్నాం. ప్రజలకు తెలుసు అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ని మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రచారం విస్తృతంగా గల్లీ తిరుగుతోంది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, జూబ్లీహిల్స్ నుంచి.